సార్, ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఇరు దేశాలు కాల్పులు ఆపారు. పాకిస్తాన్ మాత్రం కవ్విస్తూనే ఉంది. ఇక యథావిధిగా అక్కడ స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ అయ్యాయి. ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. ఈ సందర్భంలో అందరి నోట ముఖ్యంగా ప్రపంచంలో వివిధ దేశాల నేతలు సీజ్ ఫైర్ అంటున్నారు. కానీ నిజంగా ఈ సీజ్ ఫైర్ అనే మాట మన దేశ ప్రజలకు చాలా మందికి తెలియదు. అసలు ఈ సీజ్ ఫైర్ అంటే ఏమిటి? ఈ సీజ్ ఫైర్ గురించి మన ధర్మపీఠం ప్రేక్షకులకు తెలియజేయండి సార్. నమస్కారం అండి. ప్రతి వాళ్ళు ముఖ్యంగా ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వారు వచ్చిన తర్వాత సీజ్ ఫైర్ అని అంటున్నారు. సీజ్ ఫైర్ అని అంటే యుద్ధ విరమణ. ఈ యుద్ధ విరమణ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి తాత్కాలికంగా ఉండేది, రెండోది శాశ్వతంగా యుద్ధాన్ని ఆపేందుకు చేసుకునేది. ఈ రెండు కూడా ఒక ఒప్పందాలు అన్నమాట. శాంతి చర్చల భాగంగా లేదా మానవతా సహాయం కోసం లేదా సైన్యాల ఉపసంహరణకు అవకాశం కల్పించేలా ఇవి చేస్తాయి. అది బైలేటర్ అంటే రెండు దేశాల మధ్య, అదేవిధంగా యూనిలేటర్ అంటే ఒక దేశం ఒంటరిగా ప్రకటించటం, మల్టీలేటర్ అంటే చాలా దేశాలు లేదా పక్షాలు పాల్గొనటం. ఈ విధంగా సీజ్ ఫైర్ యుద్ధ విరమణ చేస్తారు. ఇప్పుడు ఇండో పాక్లో మధ్య జరిగింది. రెండు దేశాలు కూడా సీజ్ ఫైర్కి అంగీకరించాయి. కానీ ఈ మిలిటెంట్స్ ఎవరైనా ఉండొచ్చు, పాకిస్తాన్ ప్రేరేపిత సంస్థలు, అవి ఈ సీజ్ ఫైర్ని పాటించడం లేదు. అంతేకాకుండా పాకిస్తాన్ కూడా కొంత సమయం పాటించలేదు. దానివల్ల మళ్ళీ యుద్ధం వచ్చింది అని అనుకొని యుద్ధం జరుగుతుంది అని అనుకున్నారు. యుద్ధం అంటే రెండు దేశాల మధ్య జరిగే సుసంఘటిత సైనిక పోరు. ఇది సాధారణంగా ప్రభుత్వం అనుమతి లేదా ప్రకటించే యుద్ధం ఒకటి ఉంటుంది, ప్రభుత్వం అనుమతి లేకుండా జరిగేది కూడా ఒకటి ఉంటుంది. సైనిక బలగాలు దీంట్లో పాల్గొంటాయి. రాజకీయ ఉద్దేశాలతో కొంచెం సేపు సాగుతుందన్నమాట. అనేక యుద్ధాలు మనం చూసాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కానీ, భారతదేశం పాకిస్తాన్ యుద్ధాలు 47, 65, 71, 99 ఇవన్నిటి మధ్య అనేక సందర్భాల్లో మనకు యుద్ధ విరమణలు అనేవి జరిగినాయి, సీజ్ ఫైర్లు అనేవి జరిగినాయి. 47లో మొట్టమొదటిసారి పాకిస్తాన్కు మనకు జరిగినప్పుడు జమ్మూ కాశ్మీర్ పై మొదటి యుద్ధం జరిగింది. 65లో రెండో యుద్ధం, 71లో బంగ్లాదేశ్ సృష్టికి దారి తీసే యుద్ధం కూడా జరిగింది. తర్వాత 99లో కార్గిల్ యుద్ధం, పాకిస్తాన్ సైనికులు భారత చొచ్చుకు వచ్చినప్పుడు జరిగింది. ఇప్పుడు ఈ యుద్ధ విరమణ ఒప్పందాలు అనేక సందర్భాల్లో జరిగినాయి. 2003లో జరిగిన యుద్ధ విరమణలో ఎల్ఓసి అని మనం ఒకటి పెట్టుకున్నాం. అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద కాల్పులు ఆపేందుకు ఉద్దేశించబడ్డది. ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి వస్తుంటారు, ఒక్కోసారి లైన్ ఆఫ్ కంట్రోల్లో కూడా తిరుగుతుంటారు కొంతమంది. ఆ పరిస్థితులు అక్కడ కాల్పులు జరగడం కరెక్ట్ కాదని చెప్పి యుద్ధ విరమణకి ఒక ఒప్పందం చేసుకొని ఆ సీజ్ ఫైర్ని పాటిస్తూ వచ్చాం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం అయితే ఆగినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎల్ఓసి వద్ద మటుకు యుద్ధ విరమణ అనేది జరిగింది. కొన్ని సందర్భాల్లో కాల్పుల ఉల్లంఘనలు కూడా జరుగుతుంటాయి. ఈ ఎల్ఓసిలో రెండు దేశాల మధ్య రాజనీతిక ఉద్రిక్తత ప్రస్తుతం ఉంది. పరస్పర ఉగ్రవాద మద్దతు మరియు అంతర్గత వ్యవహారంలో జోక్యం అని ఆరోపణలు వస్తున్నాయి. పరిస్థితి ఉద్రిక్తమైనప్పటికీ నియంత్రితంగానే ఉంది. ప్రధానంగా రాజనీతిక చర్చలు, శాంతి ఒప్పందాలు, అంతర్జాతీయ ఒత్తిడి ఆధారంగా ప్రస్తుతానికి భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణపై ఒక విధమైన అంగీకారంతో పాటు యుద్ధ విరమణ జరిగింది. అయితే మోదీ గారు చేసిన ప్రసంగం తర్వాత కూడా ఇప్పుడు ఈరోజు కూడా ఉదయం మరి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన దళాలపై అటాక్ చేసినట్టుగా మనం వింటున్నాం. ఎప్పుడు వాళ్ళు కూంబింగ్ చేస్తుంటే ఎన్కౌంటర్ జరిగింది. ఇలాంటి సందర్భాల్లో యుద్ధ విరమణ ఉన్నా కానీ కొంతమంది టెర్రరిస్టుల ద్వారా ఇలాంటి యుద్ధాలు చేస్తూ ఉంటారు. కాబట్టి యుద్ధ విరమణ అంటే రెండు దేశాల వాళ్ళు కానీ, అనేక దేశాల వాళ్ళు కానీ, లేదా ఒకే దేశం కానీ డైరెక్ట్గా డిక్లరేషన్ చేసుకొని అంగీకారంతో కాల్పులు అనేవి ఇంకా జరుపుకోము. అది శాంతి చర్చలు జరిగేటప్పుడు కానీ, మానవతా సహాయం అందించాలనుకున్నప్పుడు కానీ, లేదా తాత్కాలికంగా కానీ శాశ్వతంగా కానీ యుద్ధాన్ని ఆపేందుకు చేసుకునే ఒప్పందమే ఈ సీజ్ ఫైర్ అనేది అని మీకు తెలియజేస్తాను. నమస్కారం.